అందరికీ నమస్కారం. నేను నీలిమా. టుడేస్ న్యూస్ హెడ్లైన్స్. విజయవాడలో పండుగ వాతావరణంలో జరిగిన ఉపాధ్యాయ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అసెంబ్లీ వేదికగా మండలిలో గత వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై మండిపడ్డ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. కూటమి విజయాలపై వైసీపీ నీతులు చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో అత్యంత ఘనంగా కొనసాగుతున్న దసరా ఉత్సవాలు. అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి పల్లకిలో ఊరేగించిన అర్చకులు. మన్యం జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు నడుం బిగించాలని పిలుపునిచ్చిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. అధికారుల సమన్వయంతోనే అక్రమ రవాణా అరికట్టవచ్చని వెల్లడి. వివరాలకు వెళ్తే మెగా డిఎస్సి నియామక పత్రాల అందజేసే కార్యక్రమం అమరావతి సచివాలయం వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎస్సి విజేతలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మరో అతిథిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివివిఎన్ మాధవులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అర్హత పొందిన డిఎస్సి అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, పివివిఎన్ మాధవ్, నారా లోకేష్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కోర్టు కేసులను అధిగమించి నారా లోకేష్ ఇంతటి బృహత్తర కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీ కావాలని 136 కేసులు వేయించిందన్నారు. అన్నిటినీ అధిగమించి నేడు ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఇకపై ప్రతి ఏటా డిఎస్సి కండక్ట్ చేస్తామని, యువత ప్రిపేర్ అవుతూ ఉండాలని పిలుపునిచ్చారు. ఇప్పుడే లోకేష్ గారు చెప్పారు, మీకు భవిష్యత్తులో ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది, మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ కండి. ఎన్ని వేకెన్సీలు వస్తే ఏ శాఖ అయినా కొంత నిర్లక్ష్యం చేస్తాం, కానీ విద్యాశాఖను మాత్రం నిర్లక్ష్యం చేయమని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నాం. సంకల్పం మంచిదైనప్పుడు ఆటోమేటిక్గా దాన్ని సాధిస్తాం. 106 కేసులు వేశారు. మన దగ్గర ఒక ప్రతిపక్షం ఉంది, చేతగాని పక్షం. మంచి చెయ్యలేరు, మంచి జరిగితే చూసి సహకరించలేరు. ఈ 106 కేసులు వేశారంటే ఈ కేసులు ప్రైవేటు వాళ్ళు వేసిన కేసులు కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం వేశారు. అయితే ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి మొత్తం కూడా ఒక్క కేసు కూడా నిలవకుండా సుజావుగా డిఎస్సి నిర్వహించిన వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సోషల్ మీడియాలో విపరీత ధోరణితో సమాజం కలుషితమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన ఆవేదనాన్ని వ్యక్తం చేశారు. నాయకుల ప్రతిష్ట దిగజార్చేలా వారి వ్యక్తిత్వ హానానికి గురి చేస్తూ పోస్టులను సోషల్ మీడియాలో పెట్టడం బాధాకరమన్నారు. సోషల్ మీడియాను కట్టడించే ఉద్దేశంతో మంత్రులతో సబ్ కమిటీ నియమించామని, వీరు అధ్యయనం చేసి చట్టాల సవరణలతో పాటు అవసరమైతే నూతన చట్టాన్ని తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో శాంతి భద్రతలు, సోషల్ మీడియా అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమాయకులతో పాటు కూటమి నేతలపైన ఎన్నో తప్పుడు కేసులు పెట్టిందని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టం ప్రకారం శిక్షిస్తామన్నారు. సభలో ఉన్న తనతో సహా అందరూ గత ప్రభుత్వ అరాచకాలను బాధితులేనని, ఆయన కక్షపూరిత రాజకీయాలకు తాను దూరమని స్పష్టం చేశారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు, తప్పు చేస్తే మాత్రం వారి గుండెల్లో రైలు పరిగెత్తిస్తా అన్నారు. నాపై గత ప్రభుత్వం 17 కేసులు నమోదు చేసింది. వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పరాకాష్ఠగా నిలిచిందన్నారు. లోకేష్ చేపట్టిన యువగలం యాత్రకు ఆటంకాలు సృష్టించడంతో పాటు 12 కేసులు పెట్టారని గుర్తు చేశారు. అనపర్తిలో సభకు అనుమతి ఇవ్వకపోతే 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి కరెంట్ సరఫరా నిలిపివేస్తే సెల్ ఫోన్ లైట్లు వెలుగులతో సభ నిర్వహించామని చంద్రబాబు గుర్తు చేశారు.
మొట్టమొదటిసారిగా డీటెయిల్డ్గా లా అండ్ ఆర్డర్ పైన మనం చర్చ చేస్తున్నాం. 19/24 జరిగినటువంటి హ్యూమిలియేషన్, జైలుకు పోయిన వాళ్ళు, తప్పుడు కేసులు పెట్టించుకున్న వాళ్ళు, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒకరు కాదు అధ్యక్ష. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా బాధితులే. ఈరోజు ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు. ఆయన్నైతే నాకు బాగా జ్ఞాపకం, అయ్యన్న పాత్రుడు గారిని. కడాన ఆయన పైన పెట్టిన కేసు అటెంప్ట్ టు రేప్. ఈ వయసులో ఆయన పైన దట్ ఈస్ ది ట్రీట్మెంట్. ఆయన ఇంటి దగ్గర అయితే ఎంత భయంకరంగా ప్రయత్నం చేశారంటే, ఇక్కడ ఉండే వాళ్ళందరికంటే 5 సంవత్సరాలు ప్రతి ఒక్క కేసుని ప్రత్యక్షంగా మానిటర్ చేసి, మళ్ళీ నిద్రలేని రాత్రులు, మళ్ళీ వీళ్ళు జైలుకు పోతే బయట వచ్చే వరకు ఇదే పని. అడ్వకేట్స్ డబ్బులు లేకపోతే అప్పులు చేసి కేసులు కూడా వాదించిన పరిస్థితి. ఇలాంటి అనేక అప్ టు సుప్రీంకోర్టు లాయర్స్ అధ్యక్ష అవన్నీ చేశాం. ఇప్పుడు స్పీకర్ గారు బాధితుడే, డిప్యూటీ స్పీకరు బాధితుడే, ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువండే డిప్యూటీ ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువండే శాసనసభ్యులు బాధితులే, మంత్రులు బాధితులే. ఎప్పుడు అధ్యక్ష నా మీద ఎవరు కేసులు పెట్టాలంటే భయపడతారు, ఎందుకంటే నేను ఏ తప్పు చేయను కాబట్టి. నా విశ్వాసం ఏంటంటే నేను తప్పు చేయను, లీగల్గా టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటాను. ఎవడైనా తప్పు చేస్తే మాత్రం వాడి గుండెల్లో రైళ్లు బరిగి తీర్చే వరకు, వాడు మారే వరకు వదిలిపెట్టరు. అది నా పద్ధతి, అది చరిత్ర కూడా. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి దానికంటే అధ్యక్ష ముందు ఒకసారి చూస్తే నా మీద 17 కేసులు. కడాన నేను అడిగితే ఎందుకైనా నా మీద కేసు పెట్టారు, ఏం పెట్టారు చెప్పంటే, తెల్లవారు నిద్ర లేపి రాత్రి తలుపులు కొడితే బయట వస్తే ఏం కేసు పెట్టారు చెప్పమంటే, కేసు మళ్ళీ ఇస్తాం, ఎఫ్ఐఆర్, మీరు వెహికల్ ఎక్కమన్నారు. ప్రజల గుండెల్లో ఓటే ముద్ర వేసుకున్న వైసీపీ కూటమి ప్రభుత్వ విజయాలపై నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. శాసన మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, విశ్వసనీయత కూటమి ప్రభుత్వం రూపం. ద్రోహం, అవినీతి, అహంకారం వైసీపీ అసలు స్వరూపమన్నారు. వైసీపీ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు కూటమి విజయాలపై మట్టి చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించి 9.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని, ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు. పరిధి శాఖలో అప్పులు చేశారన్నారు. అద్భుతమైన అన్నా క్యాంటీన్ తొలగించవద్దని ఆనాడు అసెంబ్లీలో జగన్ను వేడుకున్నాం. కానీ జగన్ మనసు కరగలేదు. పనిగొట్టుకొని పేదలకు 5 రూపాయల భోజనాన్ని దూరం చేశారని తన ఆవేదనాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రైతు భరోసా అంటూ రైతుల్ని మోసం చేశారు. 12,500 పెట్టుబడి సాయంలో కేంద్రం సాయాన్ని కలిపి ఇచ్చి రైతులకు దగా చేశారని మండిపడ్డారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తామని నిరుద్యోగులను నిండా ముంచివేశారని నేడు శ్రీరంగనీతిలో మాట్లాడుతున్నారన్నారు. సిగ్గుందా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ వాళ్ళు మేనిఫెస్టో గురించి మాట్లాడుతుంటే చాలా అపహాస్యంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఏదో ఇప్పుడే వచ్చినటువంటి రాజకీయ పార్టీ ఇప్పుడే శాసన మండలిలోకి వచ్చి ఏదో ప్రసంగాలు చేస్తే కొంతమంది అయినా సరే నమ్మడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి పార్టీ వాళ్ళు కూడా గత ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీ. ఇచ్చిన మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేశారో ప్రజలందరూ కూడా చూసిన తర్వాత మాట తప్పారని చెప్పి తీర్పిచ్చి మాకు అధికారంలోకి తీసుకొచ్చిన విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అయితే వాళ్ళ మనసుల్లో ఒకటి ఉండేది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు
పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఒక మేనిఫెస్టో ఇచ్చారు. అందులో సూపర్ 6 అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి 6 హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నీ కూడా నెరవేర్చలేరని చెప్పి ఒక భ్రమలో ఉండేవాళ్ళు. దానికి కారణం కూడా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని చేశారు అధ్యక్ష. ఎందుకంటే 9.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని అప్పులు చేయడం కానీ, చాలా మందికి బిల్స్ ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ జరిగాయి. ఇన్ని ఇబ్బందులుంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి వాళ్ళు చాలా సంతోషం మనసులో పొందారు. అయితే మేము కూడా అధ్యక్ష మేము కూడా ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చాం. అధికారంలో మీరు మాట్లాడినని చెప్పి సైలెంట్గా ఉన్నానమ్మా నేను. మీరు వినండి, మళ్ళీ మీరు సమయం తీసుకొని మాట్లాడండి. డిసిప్లైన్ ముందు నేర్చుకోండి. ఇక రాష్ట్రాల్లో నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శాసనసభలో మాట్లాడిన ఆమె వైసీపీ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు లేవని, మద్యం ధరల భయంతో యువత గంజాయి వైపు మొగ్గు చూపిన దుస్థితిని గుర్తు చేశారు. అప్పట్లో స్కూల్ పిల్లలకే గంజాయి పంపిణీ చేసే దుస్థితి ఉండేదని, సీఎం చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరించడంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని అన్నారు. గంజాయి మాఫియాను అరికట్టేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసిన ఈగల్ విభాగం ద్వారా 40,000కు పైగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. జాతీయ స్థాయిలో వచ్చిన నివేదికల ప్రకారం రాష్ట్రంలో నేరాలు 16% మేరకు తగ్గాయని మంత్రి తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా శక్తి మొబైల్ యాప్ను తీసుకువచ్చాం. అలాగే న్యాయ వ్యవస్థను పటిష్ఠించడం పట్ల కేసుల్లో నిందితులకు శిక్షలు పడుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు. షార్ట్ డిస్కషన్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. ఇంకొంచెం టైం ఉన్నప్పుడు ఇచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ అధ్యక్ష, ఈ రోజు మనందరం కూడా తెలుసు అధ్యక్ష, ఒక చట్టము మరియు శాంతి భద్రతలు అధ్యక్ష సమతుల్యం చేయడం అన్నది ఒక సమర్థవంతమైన పరిపాలనకు అది ఒక అత్యవసరం అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు అభివృద్ధి సంక్షేమాన్ని మనం ఎంత ప్రామాణికంగా తీసుకుంటున్నామో, ఆ అభివృద్ధి సంక్షేమం కానీ, పరిశ్రమలు రావటం కానీ, పెట్టుబడులు రావటం కానీ ఇవన్నీ జరగాలి అనుకున్నా కూడా అక్కడ అలాగే ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతలు బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఆ కార్యక్రమం కూడా జరిగే పరిస్థితి కూడా ఉంటుంది అధ్యక్ష. ఇంతకు ముందు అధ్యక్ష మీ అందరికీ తెలుసు, అధిక పోలీసుని చట్టవిరుద్ధంగా ఉపయోగించడం, అదేవిధంగా దాన్ని బట్టి బేస్ వల్ల ప్రజల్లో ఒక అసంతృప్తి, అధికార దుర్వినియోగం, లేకపోతే ఇంకా ప్రజల మీద నమ్మకం కోల్పోవడం ఇవన్నీ కూడా కనిపించినాయి అధ్యక్ష. దానికి నిదర్శనమే 151 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకు పడిపోయి ఈరోజు ప్రతిపక్ష హోదాని అడుక్కునే పొజిషన్కి తీసుకొచ్చారంటే, ఆ రోజు శాంతి భద్రతలను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించి మీలాంటి వాళ్ళ మీద, నాలాంటి వాళ్ళ మీదే కాకుండా సాక్షాత్తు ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ బాబు గారి మీద, ఇక్కడ చాలా మంది మీద అక్రమంగా కేసులు పెట్టే పరిస్థితి. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు అధ్యక్ష, చాలా మంది కార్యకర్తలు కానీ సామాన్యమైన ప్రజలు కూడా ఆ టైంలో అనేకమైన కష్టాలు పడ్డారు, అనేకమైన కేసులు పడ్డారు. చాలా మంది ఎందుకు జైలుకి వెళ్తున్నారో కూడా తెలియకుండా జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకున్న అధ్యక్ష ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత గాడి తెప్పిన లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఓవరాల్ గా చెప్పాలంటే ఒక 0 నుంచి మళ్ళా స్టార్ట్ చేసిన పరిస్థితి. వంతోల్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆలయ కమిటీ నేతృత్వంలో జరుగుతున్న ఉత్సవాల్లో ప్రతిరోజు మహిళలు కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఏడాది తమ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాల్లో భక్తుల భాగస్వామ్యం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి భక్తులకు దర్శన అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ఇక గాయత్రీదేవి అలంకరణలో కన్యకా పరమేశ్వరి భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రీదేవి అమ్మవారిని భక్తులు దర్శించుకొని పూజలు గావించారు. గాయత్రీదేవి అవతారం యొక్క విశిష్టతను శర్మ వివరించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కార్పొరేటర్లకు అనుకూలంగా పనిచేస్తుందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం విశాఖ జిల్లా కమిటీ నాయకురాలు సంఘవి మండిపడ్డారు. ఐద్వా విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద మహిళలు ఆందోళన నిర్వహించారు.
ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకురాలు సంఘవి మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కార్పొరేటర్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 8 గంటల పనిని పెంచాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. 8 గంటల పని దినాన్ని 13 గంటలకు పెంచాలని ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. 8 గంటల పని దినాన్ని మాత్రమే ప్రభుత్వం కొనసాగించాలన్నారు. కార్పొరేట్ సంస్థల యజమానులకు అనుకూలంగా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సంఘవి హెచ్చరించారు. పని గంటల భారాన్ని పెంచితే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఉద్యమాన్ని చేపడుతున్నామని స్పష్టం చేశారు. కార్మికులకు 8 గంటల పని విధానాన్ని కాదని చెప్పి ఇప్పుడు 13 గంటలు చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసింది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఒక పక్కన కార్మికుల సంక్షేమం కోసమే మేము పోరాడతాము, మహిళల సంక్షేమం కోసమే మేము పోరాడతామని చెప్తున్న ప్రభుత్వం ఈ బిల్లుని ఏకపక్షంగా ఎవరితో సంప్రదించకుండా ఏకపక్షంగా చేయడం అనేది చాలా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఐద్వాగా ఈరోజు మేము ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఎవరో భిక్ష కాదు 8 గంటల పని విధానం. ఎందుకంటే ప్రతి మనిషికి 8 గంటల పని, 8 గంటల నిద్ర, 8 గంటల సామాజిక జీవితం అవసరం అని చెప్పి చట్టాలు చెప్తూ ఉన్నాయి. ఎప్పుడో 130 సంవత్సరాల క్రితం కార్మికులందరూ కలిసి పోరాడి వాళ్ళు అనేక సమస్యల మీద పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలలో 8 గంటల పని అన్నది ఒక ముఖ్యమైనది. దాన్ని ఈరోజు కాదని చెప్పి చంద్రబాబు నాయుడు చేయడం సరైంది కాదు. ఎందుకంటే కార్పొరేట్లకు ఈరోజు ఎవరైతే ప్రభుత్వ రంగ ప్రైవేటు పరిశ్రమలు ఉన్నారో, కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో వాళ్ళకి 8 గంటల కార్మికులు పనిచేస్తే వచ్చే లాభాలు సరిపోవట్లేదు. అందుకనే దాన్ని 13 గంటలకు పెంచాలి అని చెప్పి ప్రభుత్వం చెప్పడం, ప్రభుత్వం కూడా ఆ రకంగా బిల్లును తీసుకురావడం అన్నది సరైంది కాదు. ఇక జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. అందరి అధికారులు, సిబ్బంది భాగస్వామ్యం సహకారంతోనే అది సాధ్యమవుతుందని అన్నారు. ఇందుకోసం జిల్లాలోని వివిధ శాఖ అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. శిక్షణ కార్యక్రమానికి ప్రతిపాదనలు చేయాలని, శిక్షణకు మాస్టర్ ట్రైనీలను సిద్ధం చేయాలని తెలిపారు. జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్వి మాధవరెడ్డి అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, సరఫరా చేసేవారికి విధిగా శిక్షలు పడేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. అటవీ ప్రాంతం గుండా బస్సులు, ఇతర వాహనాల ద్వారా జరిగే మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఉంచాలని అన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే చెడు ప్రభావాలపై గ్రామ స్థాయిలో విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. విద్యా సంస్థలలో మాదక ద్రవ్యాల ప్రభావం పడకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు అక్రమ రవాణా కాకుండా అడ్డుకట్ట వేయడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హితవు పలికారు. So I request to coordinate the things. Each and every department and all the employees must have what to do, what not to do, how to do, all these things regarding this subject. So that is the first target, and as of now things are going well. So ఫీజు రియంబర్స్మెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖ శాఖ కన్వీనర్ కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ నగర శాఖ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సి ఉందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం విడుదల చేయాలన్నారు. నిధులు విడుదల చేయకపోవడం వల్ల కొన్ని కళాశాల యజమానులు విద్యార్థుల పరీక్షలకు హాల్ టికెట్లు ఇవ్వడం లేదని ఆవేదనాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ప్రసాద్, నితిన్, ధనుష్, వెంకటేష్, సంపత్, ముక్తేష్ విద్యార్థులు పాల్గొన్నారు. 2023 నుంచి
2025 వరకు ఉన్నటువంటి అకాడమిక్ ఇయర్స్ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో గత ప్రభుత్వము కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది. సుమారు ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ కలిపి 4,500 కోట్లు పైచిలకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. చాలామంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ను నమ్ముకొని వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అనేక మంది ట్రైబల్ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కొంతమంది ఉమెన్స్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పూర్తి అందరూ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రభుత్వం గతంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి ఒక చాకు చెప్పి సుమారు 4,000 కోట్ల రూపాయలు ముంచేసి వెళ్ళడం జరిగింది. అయితే ఆ బాధ్యతను నేను తీసుకుంటాను, విద్యార్థులకు నేను హామీ ఇస్తానని చెప్పి ఎలక్షన్స్కి రావడం జరిగింది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతున్నప్పటికీ ఈ రోజుకి పూర్తి స్థాయిలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఏబీవీపీ తరపు నుంచి మేము ఒకటే ఈ ప్రభుత్వానికి, చేతగాని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కన్యాకుమారి పేరుతో రూపొందించిన సినిమా ఎంతో అద్భుతంగా చిత్రీకరించారని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ కొనియాడారు. గురజాల సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో కన్యాకుమారి చిత్ర యూనిట్ మీడియా సమావేశం జరిగింది. ఈ మీడియా సమావేశంలో చిత్ర నిర్మాత, దర్శకుడు సృజన అట్టాడా, కన్యాకుమారి చిత్రంలో ప్రధాన పాత్రధారి గీత్, మాజీ ఎమ్మెల్సీ శర్మ, సహ నిర్మాత అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర నేపథ్యంలో రూపొందించిన చిత్రమని అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందన్నారు. ఓ చదువుకున్న అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కలలు కంటుందని, మరో యువకుడు చదువును ఆపేసి రైతు కావాలని కృత నిశ్చయంతో ఉంటాడన్నారు. ఆ ఇరువురు ప్రేమించుకుంటారని, అయితే వీరు ప్రేమలో విజయం సాధించేందుకు పడే ఆరాటం చిత్రంలో అద్భుతంగా చూపించడం జరిగిందన్నారు. వారిద్దరూ దంపతులయ్యేందుకు పడే సంఘర్షణ, వారి కనే కలలు ఏ విధంగా నెరవేర్చుకున్నారు అనే కథాంశంతోనే చిత్రాన్ని తెరకెక్కించిందన్నారు. ఈ చిత్రం యువతీ యువకులతో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని వారు తెలిపారు. నా పేరు సృజన్. నేను నా మొదటి సినిమా పుష్పక విమానం అని ఆనంద్ దేవరకొండతో తీశాను. ఇది కన్యాకుమారి అనేది నా రెండో ఫిల్ము. శ్రీకాకుళంలో ఆ ప్రాంతంలో ఉండే ఒక అమ్మాయి అబ్బాయి కథ. ఒక రైతు, ఒక సేల్స్ గర్ల్ అవ్వాలనే ఒక అమ్మాయి, సాఫ్ట్వేర్ గర్ల్ అవ్వాలనే ఒక అమ్మాయి యొక్క వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రేమ కథ ఇది తీస్తున్నప్పుడు చూసిన వ్యక్తులు కానీ చాలామంది మేము ఆ ప్రాసెస్లో సినిమాని చూపించినప్పుడు అద్భుతంగా పొగిడేవాళ్ళు ఈ సినిమా గురించి. థియేటర్లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే చిన్న సినిమా కనుక రైట్ వేలో ప్రమోషన్ చేయడం కానీ లేకపోతే సపోర్టు పెద్దగా లేకపోవడం వల్ల అంతగా థియేటర్స్లో రీచ్ అవ్వలేకపోయాం. దాని తర్వాత ఓటీటీలో వచ్చేసరికి దానికి ప్రమోషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి ఏంటంటే సినిమా వాళ్ళ ముందు ఉంటుంది, వాళ్ళు టీవీలో ఉండగానే అది ఓపెన్ చేసి చూస్తున్నారు. మాకు ఇప్పుడు ఎలా ఉందంటే మాకు గంటకు ఒక 10-15 మెసేజ్లు ఈచ్ వన్ తనకి నాకు వస్తూ ఉంటాయి. ఇలాంటి యాక్చువల్లీ థియేటర్లో రిలీజ్ అయింది, ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది. అసలు దీనికి వస్తున్న రెస్పాన్స్ అసలు మామూలుగా లేదనమాట. నాకు కంటిన్యూస్గా మెసేజెస్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ బికాస్ ఐ బిలీవ్ దట్ అంటే ఆడియన్స్ చూస్తే ఆడియన్స్ దీన్ని ముందుకు తీసుకెళ్తానని నమ్మాను. ఇప్పుడు అదే జరుగుతుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఈ సినిమా మేము అంటే చాలా ఒక ప్యూర్ ఇంటెన్షన్తో చేసామన్నమాట. చాలా ప్యూర్ సినిమా, మీరు చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇలాంటి మంచి సినిమాని ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ వస్తాయి, లేకపోతే రావు. సో మీరు చూడండి, మంచి సినిమా ఇది, మీరు చూసి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. డిన్నర్లకి వాటికి వెళ్ళినప్పుడు రకరకాల బరువైనటువంటి ఆహార పదార్థాలు పెడుతూ ఉంటారు. చికెన్ బిర్యానీలు ఇలాంటివి తిన్నప్పుడు బాగానే ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత అవి కడుపుకి ఏం చేస్తాయో మీకు తెలుసు. కన్యాకుమారి అటువంటి చికెన్ బిర్యానీ కాదు. ఇది శుభ్రమైనటువంటి పెరుగన్నం, ఆవకాయ, లేకపోతే మన ఉత్తరాంధ్ర ఊరిపిండి నంచుకుని తింటే ఎలా కడుపుకి చల్లగా ఉంటుందో కన్యాకుమారి సినిమా అలా ఉంది. నేను చూశాను, ఆ సినిమా అలా ఉంది. కుటుంబం అందరూ చూడగలిగిన సినిమా. ముఖ్యంగా ఇందులో డైరెక్టర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఒక ఇంపాసిబుల్ ప్రాబ్లమ్ని ప్రజెంట్ చేశాడు. సాఫ్ట్వేర్ అమ్మాయి
సాఫ్ట్వేర్ అవ్వాలి, అమెరికాలోనో ఎక్కడో సెటిల్ అవ్వాలనుకున్న అమ్మాయి తన గ్రామంలో తన పుట్టి పెరిగిన మట్టిలో తను రైతుగా ఎదగాలి అనుకున్నటువంటి ఒక అబ్బాయి, వాళ్ళిద్దరి మధ్య విడదీయలేనంత ప్రేమ ఉంటుంది. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం శ్రీ స్వామివారి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం అమ్మవార్ల తిరువీధి వేడుకగా జరిగింది. అర్చకులు చతుర్భుజ్ తాయర్ స్వర్ణలక్ష్మి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి పల్లకిలో కొలువు తీర్చారు. వేద పారాయణాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ ఆలయ బేడ మండపంలో తిరువీధి వేడుక నిర్వహించారు. ముదపాక భూ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. నగరంలోని పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భూ నిర్వాసితులు మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ లో అవకతవకలు జరిగాయన్నారు. ఫలితంగా భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగలేదని వాపోయారు. గత ప్రభుత్వం ముదుపాక భూ సమస్యపై కన్నెత్తి చూడలేదని, ఫలితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించామని చెప్పారు. సంవత్సరాలు గడుస్తున్నా తమకు ఇంతవరకు న్యాయం జరగలేదని నిర్వాసితులు వాపోయారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్కు వివరించడంతో సానుకూలంగా స్పందించారని తెలిపారు. కోర్టు కేసులు ఉపసంహరించుకుంటే తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చామన్నారు. తాము న్యాయస్థానంలో కేసును ఉపసంహరించుకుంటామని, కూటమి ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని నిర్వాసితులు కోరారు. గతంలో మేము మా డీఫామ్ ల్యాండ్ అన్ని ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ఇచ్చామండి. ల్యాండ్ పూలింగ్ ఇస్తే అప్పుడు తీసుకొని సర్వేలు చేశారు. సర్వేల్లోనూ కొంచెం అవకతవకల వల్ల కొంతమందికి ల్యాండ్ పూలింగ్ పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. మిగతా కొంతమంది రైతులకు ఇవ్వలేదు. అందువల్ల ఆ కారణం చేత మేము కోర్టుని ఆశ్రయించాం. తరువాత ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకే మాకు ఈ కన్వర్షన్ డీడీలు కూడా చేయలేదు. తర్వాత కోర్టులు అలా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మేము ప్రభుత్వానికి కానీ అదే అధికారులకు కానీ మా విన్నపం ఏంటంటే మేము ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అందరం కూడా. ముదపాక గ్రామ పంచాయతీ దళిత రైతులమందరం కలిసి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి, జేసీ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి మీ గత ప్రభుత్వంలోని హైకోర్టును ఆశ్రయించాము. మాకు గత ప్రభుత్వంలోని ఎకరానికి 900 గజాలు ఎంకరేజ్మెంట్ ఉన్నందుకు 450 గజాలు మాకు ఇస్తానని ప్రభుత్వం భూసేకరణ చేసింది. ఇప్పుడు ప్రభుత్వంలోనే ఏమంటే మాకు కన్వెన్షన్ డీడీ ఇప్పించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని, జేసీ గారిని కలిసాము, వినతిపత్రం అందజేశాము. మీకు సానుకూలంగా రైతులందరికీ అనుకూలంగా చేస్తామనేసి ఒక మాట మీద ఉండండి చెప్పారు. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని, శ్రీ నారా లోకేష్ గారిని, డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని, శ్రీ పంచకాల రమేష్ బాబు గారిని, మా ముదపాక గ్రామ దళిత రైతులందరమే చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఈ ప్రభుత్వంలో న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఆ ముదపాక పంచాయతీలో ల్యాండ్ పూలింగ్ గతంలో జరిగింది. దాంట్లో కొద్దిగా ఇబ్బందులు ఉండడం వల్ల హైకోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పుడు నేరుగా మేము రైతులు వెళ్ళి కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ఇచ్చాం. సార్ మేము పేదవాళ్ళమి, ఇప్పటివరకు కోర్టులంతా తిరిగాము, మాకు ఇచ్చే నష్టపరిహారం నేరుగా రైతుకి ఇవ్వండి సార్, మేము కేసులు ఉపసంహరించుకుంటామని నన్ను కలెక్టర్ గారు, జేసీ గారికి, కలెక్టర్ గారికి లెటర్ పూర్తిగా మేము ఇచ్చాం. ఇస్తే మీరు కేసులు తీసుకురండి అని చెప్పారు. చెప్తే మేము ఏం చెప్పామంటే, సార్ మాకు ఒక హామీ అనేది మీరు ఇవ్వండి, మేము కేసులు ఉపసంహరణ చేసుకొని వస్తాం అని చెప్పడం కూడా జరిగింది. మాకు మా పేదరికానికి మాకు ఇచ్చే ఎంత భూమి తీసుకున్నారో ఆ నష్టపరిహారం మాకు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే మేము ఈ పేదరికంలో నుంచి మేము 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు ధైర్యలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ధైర్యలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకొని పూజలు గావించారు. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం అధికారులు, మహిళలు ప్రత్యేకంగా కుంకుమ పూజలు నిర్వహించే అవకాశాన్ని కల్పించారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారికి పూజలు గావించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల గురించి వివరించారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారిని రోజుకో అలంకరణలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించడం యొక్క విశిష్టతను తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
విజయవాడలో పండుగ వాతావరణంలో జరిగిన ఉపాధ్యాయ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అసెంబ్లీ వేదికగా మండలిలో గత వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై మండిపడ్డ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. కూటమి విజయాలపై వైసీపీ నీతులు చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో అత్యంత ఘనంగా కొనసాగుతున్న దసరా ఉత్సవాలు. అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి పల్లకిలో ఊరేగించిన అర్చకులు. మన్యం జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు నడుం బిగించాలని పిలుపునిచ్చిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. అధికారుల సమన్వయంతోనే అక్రమ రవాణా అరికట్టవచ్చని వెల్లడి. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.